మన జీవితంలో దేవుడు కలిగి ఉన్న ప్రతి ప్రణాళిక అది నిజమే. దేవుని వాగ్దానం ద్వారా తెలియపరుస్తున్న ప్రతి ప్రణాళిక అది సత్యమే. ఇది నాకు కావాలి. దేవుని నేను లిమిట్ చేయను, దేవుని నేను పరిమితులు వేయను, దేవునికి పరిమితులు వేయను. దేవుడు ఇదిగో నీవు ఈ విధంగానే ఉండు, నీవు ఒకవేళ సరిహద్దులు లేని దేవుడు ఏమో, కానీ ఈ విషయంలో మాత్రం నేను హద్దులు వేయాలనుకుంటున్నా ప్రభువా అని ఒకప్పుడు నేను ఉన్నానేమో, ఇప్పుడు నేను అలా ఉండను ప్రభువా, నేను మారుతాను, నేను మార్చుకుంటాను, నా మనస్సు మార్చుకుంటాను, నా మనస్సును నూతన పరుచుకొని నేను జీవిస్తాను. ఇర్మియా 29:11 ప్రకారము నీవు నా కొరకు ఉద్దేశించిన సంగతులనే నేను గట్టిగా పట్టుకొని నిరీక్షణ కలిగిన వాడినై, నిరీక్షణ కలిగిన దానినై నేను జీవిస్తాను. నీ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు దేవాతి దేవా. దేవుడు మనకిచ్చే భవిష్యత్తు అది ఎవ్వరు కూడా ఇవ్వలేనిది. మన ఎడ్యుకేషన్ ఇవ్వలేదు, మన పేరెంట్స్ ఇవ్వలేరు, మన అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఇవ్వలేదు, అబ్రాడ్ జాబ్ ఇవ్వలేదు, మన మ్యారేజ్ ఇవ్వలేదు, ఇక మన సొంత ప్రయత్నాలు ఏమీ ఇవ్వలేదు. దేవుడు మాత్రమే బంగారు భవిష్యత్తుని ఇవ్వగలడు. హల్లెలూయా. దేవుడు మాత్రమే బ్రైట్ ఫ్యూచర్ని ఇవ్వగలడు. దేవుడు మాత్రమే ఎక్స్పెక్టెడ్ ఎండ్ని ఇవ్వగలడు అని దేవుడు మాకు తెలియదు. వాట్ ఎవర్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ బై ఫెయిత్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఇట్ విల్ బి డన్. యేసుక్రీస్తును బట్టి, యేసుక్రీస్తు నామాన్ని బట్టి, ఆయన మనకు అనుగ్రహించిన మహదైశ్వర్యమైన ఆయన కృపాతిశయమును బట్టి, ఆయన యొక్క మహిమ ఐశ్వర్యాన్ని బట్టి మనము ప్రతి మేలులు ఉపకారములు పొందుటకు బద్ధులమై ఉన్నాము. అనగా యేసుక్రీస్తు ద్వారా మనము అర్హతను, రైట్ ని మనము పొందాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. లిమిట్లెస్ గాడ్, అవర్ గాడ్ ఈజ్ లిమిట్లెస్. Limitless God is our Almighty God whom we serve since we were born again. Hallelujah. Limitless God అంటే పరిమితులు లేని, హద్దులు సరిహద్దులు లేని, షరతులు లేని, అనగా ఆయనకు ఎవరు విధించలేరు. ఆయనకు పరిమితులు లేవు, ఆయనకు హద్దులు లేవు, ఆయనకు ఆంక్షలు కూడా లేవు. అనగా our God is big. He is so huge. He is so big that we cannot imagine even in the wildest of our dreams. మనము ఎంత ఆలోచించినా కూడా మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత భీకరమైన వాడు, ఎంత మహోన్నతుడు అన్నది మనము మన జీవితం అంతా కూడా కనుగొనలేము అని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. ఇంత గొప్ప దేవుడు మన దేవుడయ్యాడు, మన తండ్రి అయ్యాడు, మన కాపరిగా ఆయన మనల్ని ప్రతినిత్యం చూచుకుంటూ కాచుకుంటూ ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని రక్షించి ఆయన రాజ్యంలో చేర్చుకున్న దేవాతి దేవుడు ఆయన ఎంత గొప్పవాడో మనకు కనపరచకుండా ఉండలేదు. హల్లెలూయా. మనం అనుకుందాం, మోషే కాలంలో గనక మనం చూస్తే మోషేని ఎవరైతే వెంబడిస్తున్నారో, అనగా దేవుడి కొరకే మోషేని వెంబడిస్తున్నారు, కానీ మోషేకే ఒక క్లారిటీ లేదు. అయితే ఇక ప్రజల వరకు వచ్చేసరికి అగమ్య గోచరముగా ఉంది. దేవుడు ఎలా ఉంటాడో, ఆయన పేరేంటో, ఆయన ఏమని పిలవాలో అతి కష్టంగా ఉండేది. దేవుడు కూడా వారికి ఏమీ రివీల్ చేయలేదు. హల్లెలూయా. మనకైతే సరి అయిన కాలమున యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తును బట్టి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు మనం తెలుసుకోవడానికి అవకాశం లభించింది. యెషయా 66:1 గనుక మనం చూస్తే స్పష్టంగా దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. Thus saith the Lord, the heaven is my throne and the earth is my footstool. Where is the house that ye built unto me, and where is the place of my rest? యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టునుద్దేశించు ఇల్లు ఏపాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టునుద్దేశించున్నది ఏపాటిది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది యెషయా ప్రవచించిన ఒక ప్రవచనం. అనగా హీ స్పీకింగ్ యాజ్ ఇఫ్ గాడ్ వాస్ స్పీకింగ్. దేవుడే యెషయా ద్వారా ఇలాగంటూ ఉన్నాడు. ఏమని అంటూ ఉన్నాడు? ఆకాశము నా సింహాసనము, అనగా నేను కూర్చుంటే అది ఆకాశం అనే చోటు అవుతే, నేను నా కాలు నిలబడితే అని చెప్పలేదు దేవుడు. If I would be seated in a place, that place would be heaven. నేను కూర్చుంటే చాలు అది ఆకాశం అవుతుంది. నేను పాదాలు పెట్టుకోవడానికి ఒక పీఠం ఏదైనా ఉండి అది భూమి అవుతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంత గొప్ప దేవుడు ఆయన సైజును గురించి చెప్తూ ఉన్నట్లు మనకు అనిపిస్తున్న ఆత్మ సంబంధంగా మనము దీన్ని ఆలోచించాలి. ఆత్మస్థాయిలో మనము దీన్ని
అర్థం చేసుకోవాలి. సైజు లేదంటే ఆ యొక్క మెజర్ కూడా కరెక్టే, కానీ అంతకన్నా మించి భీకరమైన గొప్ప దేవుడు, మహోన్నతుడైన దేవుడు, దేవాతి దేవుడు, మన దేవుడు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా ప్రవచిస్తున్నట్టు నిజముగానే మన దేవుడు ఆకాశములో సింహాసనాసీనుడుగా ఉండువాడు. ఈ ఆకాశము సైంటిస్టులు ప్రతినిత్యము అన్వేషించే, క్వెస్ట్ చేసే, ఇన్వెస్టిగేట్ చేసే స్పేస్ కాదు. ఇది సాక్షాత్తు పరలోకమే ఉంది. హల్లెలూయా. ఇది పరలోకం గురించి చెప్పబడుతుంది. అంత మాత్రమే కాదు, ఏషియాకు కంపాటబుల్గా, ప్యారలల్గా ఇంకొక భక్తుడు కూడా ఆయన ఎంత గొప్పవాడో, ఎంత భీకరమైన వాడో ఆయన గురించి ఇదే కాంటెక్స్లో మాట్లాడుతూ ఆయన ఒక మాటను సెలవివ్వడం జరిగింది. ఆయన ఎవరో కాదు, జ్ఞాని అయిన సొలొమోను. మొదటి రాజులు 8:27 చూద్దామా? బట్ విల్ గాడ్ ఇండీడ్ డ్వెల్ ఆన్ ది ఎర్త్, behold the heaven of heavens cannot contain thee, how much less this house that I have builded. అని జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు దేవా. నేను కట్టించిన ఈ మందిరము ఏలాగు పట్టును? దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. మన దేవాతి దేవుని గురించి కొంత మనం ధ్యానిద్దాం. మన దేవుడు ఎంత గొప్పవాడో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్ దిస్ ఇస్ నాట్ అ జోక్, దిస్ ఇస్ వెరీ సీరియస్. దిస్ ఇస్ స్పోకన్ బై ది ఆల్మైటీ గాడ్, బై ది ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, తన భక్తుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకపు శక్తితో నింపి పలు సమయాలలో దేవాతి దేవుడు ఈ వాక్యాన్ని వ్రాయించాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ని, ఒక వాక్యాన్ని దేవుడు యెషయా ద్వారా రివీల్ చేస్తే, ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను ఇంకొక విషయాన్ని బయలుపరుస్తున్నాడు. అక్కడ ఇల్లు అని యెషయా మాట్లాడుతూ ఉన్నాడు, ప్రవచిస్తున్నాడు, కానీ దేవుడే తన గురించి తాను మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. యాజ్ ఇఫ్ గాడ్ ఈస్ స్పీకింగ్ హిమ్సెల్ఫ్ లైక్ ఎ థర్డ్ పర్సన్. ఇప్పుడు యెషయా దేవుని గురించి మాట్లాడుతున్నాడు, కానీ అక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ ఈస్ అ థర్డ్ పర్సన్ స్పీచ్. సో కాబట్టి దేవుడు ఒక థర్డ్ పర్సన్ లాగా వచ్చి మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటూ ఉన్నాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అంటే నేను అక్కడ ఆకాశంలో కూర్చుంటే మీరు ఫోటోగ్రాఫ్స్ తీసుకునే ఈ ఆకాశం కాదు, పరలోకమైన ఆకాశం. హల్లెలూయా. ఆకాశ మహాకాశము అని అందుకే జ్ఞాని అయిన సొలొమోను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. హెవెన్ అండ్ ద హెవెన్ ఆఫ్ హెవెన్స్ అని జ్ఞాని అయిన సొలొమోను అంటూ ఉన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి మీరు నా కొరకు విశ్రాంతి తీసుకోవడానికి విశ్రమ గృహాన్ని కట్టిస్తే నేను ఎలాగో అందులో ఉంటాను అని దేవుడే సెలవిస్తూ ఉండగా, అనగా మనిషి మాట్లాడొచ్చు కానీ మనిషికి ఇంత జ్ఞానం లేదు కాబట్టి దేవుడే ముందుకు వస్తున్నాడు తన గురించి తాను రివీల్ చేయడానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమైన తండ్రి ఉంటే మన కుటుంబంలో, మన గృహంలో ఆయన తన్ను తాను అనేకమైన విషయాలు మనతో పంచుకోవడానికి ఆశపడతాడు, ఇష్టపడతాడు, వేగిరపడతాడు. నిజమైన తండ్రి యొక్క గుణాతిశయం. నిజమైన తండ్రి యు విల్ ఆల్వేస్ కమ్యూనికేట్ విత్ హిస్ చిల్డ్రన్, విత్ హిస్ కిడ్స్. హల్లెలూయా. తద్వారా ఏం తెలియాలి? ఆ తండ్రి ఏంటో పిల్లలకు తెలియాలి. అలాగే మన దేవాతి దేవుడు మన తండ్రి అయి ఉండగా, పరలోకములోని మన తండ్రి ఉండగా, పరమునందున్న మన తండ్రిగా ఉండగా మనకు ఆయన గురించి తెలియాలి. ఒక్క కాలంలో అది తెలియకుండా ఉండిందేమో, అది అజ్ఞానాన్ని బట్టి, పాపాన్ని బట్టి, అతిక్రమాన్ని బట్టి మనము దేవునికి దూరస్థులుగా ఉన్నామేమో. కానీ ఈ కాలములో, ప్రభు వచ్చిన కాలములో తప్పక మన దేవుని గురించి మనము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. కాబట్టి దేవుడు అన్నీ కూడా రివీల్ చేస్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలి. ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ గాడ్ who with his anointing would reveal everything about the Almighty God and the awesomeness and the almightiness of our God. కాబట్టి మన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము ఎన్నో విషయాలను మనము తెలుసుకోవడానికి, మనము జ్ఞానవంతులుగా అవ్వడానికి,
బుద్ధి కుశలతల యందు వర్ధిల్లుటకు మన దేవుని గూర్చిన జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి. అది మనం బయటికెళ్ళి వెతికితే మార్కెట్లో దొరకదు, కానీ వాక్యంలో దొరుకుతుంది, జీవ గ్రంథమైన బైబిల్లో దొరుకుతుంది. దేవుని వాక్యము, దేవుని సన్నిధిలో కూర్చొని మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు, సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడే దేవుడుగా అనేకమైన విషయాలను మనకు రివీల్ చేసేవాడుగా ఉన్నాడు. We really need to receive the revealed knowledge of our Almighty God. That what becomes a revelation in our lives and impacts not only us and the people around us. Hallelujah. సో కాబట్టి మనం పిలువబడింది కేవలం మనం మాత్రమే ఆశీర్వదింపబడుటకు కాదు, కానీ మన చుట్టూ ఉన్న అనేక మందిని బ్లెస్ చేయుటకే మనం ఉన్నాము అన్నది మనం తెలుసుకోవాలి. ఈ క్రమంలోనే మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆ దేవుని యొక్క గొప్పతనము మన జీవితంలో జరగకుండా మనము అడ్డుకోకూడదు అని ఈ దినమున దేవాతి దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. ఇంత లిమిట్లెస్ గాడ్ అయిన మన దేవాతి దేవుడు ఆకాశమే సింహాసనముగా, పరలోకమే సింహాసనముగా, భూమి ఆయన పాదపీఠముగా చేసుకునిన మన దేవాతి దేవుడు ఇంత భీకరుడుగా అయి ఉండగా, ఇంత లిమిట్లెస్గా అయి ఉండగా, ఆయన్ని ఈ సృష్టిలో ఒక్కరు మాత్రం, ఒక్క జాతి మాత్రము లిమిట్ పెట్టే యొక్క స్థితిలో, లిమిట్ పెట్టే యొక్క శక్తిలో ఉన్నారు అన్నది మనం తెలుసుకోవాలి. వారెవరో కాదు, మనమే. వారెవరో కాదు, మానవ జాతే. వారెవరో కాదు, ఈ లోకంలో ఉన్న అందరిని గురించి కూడా అనట్లేదు, కానీ ఆయన స్వరక్తం ఇచ్చి ప్రశస్త రక్తము చేత ఎవరినైతే ఆయన వెలపెట్టి కొన్నాడో, ఆయన శుద్ధి చేసి రక్షించాడో, ఆయన రాజ్యంలో చేర్చుకున్నాడో, ఆయన బిడ్డలమైన మనమే పలు పలు రకములుగా, పలు విధములుగా లిమిట్లెస్ గాడ్ని లిమిట్ చేస్తూ ఉన్నాము. అనగా పరిమితులే లేని మన దేవాతి దేవునికి హద్దులు వేస్తున్నాము. సరిహద్దులే లేని మన దేవాతి దేవుని అనేకమైన విషయాలలో నియంత్రిస్తూ ఉన్నాము. ఇక చాలు ప్రభువా, ఆగు ప్రభువా, ఆగు దేవా, ఈ పని నేనే చేసుకుంటాను అనుకుందాం. ఒకసారి ఆలోచిద్దాం. మనం రక్షింపబడ్డ తర్వాత దేవుని రాజ్యంలో చేర్చబడ్డాక మనము ఆత్మీయ జీవితంలో మనము వృద్ధి చెంది ముందుకే వెళ్ళాలి అని కోరుకుంటూ ఉన్నాము లేదా? రక్షింపబడిన తర్వాత మన ఆశ ఏంటి? మనం ఆశీర్వదింపబడాలి, ఆయన బిడ్డలుగా వర్ధిల్లాలి. ఈ ప్రయాణంలో ఎన్ని మనం దేవుడిని అడిగి చేస్తూ ఉన్నాము? దేవుడు చెప్పిందే చేస్తూ ఉన్నామో ఒకసారి ఆలోచించాలి. దేవుడు అనుకునిందే చేస్తున్నామా? దేవుడు చెప్పిందే చేస్తున్నామా? దేవుడు ఏదైతే ఈ బిడ్డను అక్కడికి నేను పంపించాలి అనుకుంటూ ఉన్నాడు అనుకోండి, కరెక్ట్గా మనం అక్కడికే వెళ్తూ ఉన్నామా? దేవుడు ఈ పనిని నా బిడ్డ ద్వారా జరిగించాలని కోరుకుంటూ ఉంటే కరెక్ట్గా మనము దాన్ని విని దాని ప్రకారం చేస్తున్నామా? Most of the times, most of the people, most of the believers, most of the Christians really won't do what God says. This is a big problem in the body of Christ. అర్థమవుతుందా? సో ఈ విధముగా దేవుణ్ణి నిజముగా లిమిట్ చేయొచ్చా? ఇంత లిమిట్లెస్ గాడ్ని మానవుడు లిమిట్ చేయొచ్చా? అనుకుందాం. ఇంత గొప్ప దేవుడు, ఆకాశము కూడా ఆయన సరిహద్దులు కాదంట. హల్లెలూయా. ఈ విశ్వము కూడా ఆయన్ని పట్టచాలదు. హల్లెలూయా అనుకుందాం, ఇమాజిన్ చేసుకుందాం. వాట్ ఐజియా సెడ్, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటే ఆయనకు సరిహద్దులేవి? ఎక్కడి వరకు ఆయన స్ట్రెచ్ చేసుకోగలడు అంటే ఈ యూనివర్సే, ఈ విశ్వమే ఆయనను పట్టజాలదు. దిస్ యూనివర్స్ ఇట్ సెల్ఫ్ కెనాట్ కంటైన్ అవర్ ఆల్మైటీ గాడ్. ద హెవెన్ ఆఫ్ హెవెన్స్ ఇట్ సెల్ఫ్ కెనాట్ కంటైన్ అవర్ గాడ్. మరి ఇంత గొప్ప దేవుడు మానవునిలో నివసించుటకు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఇదే మొదటి రాజులు 8:27 మనం చూసినట్లుగా జ్ఞాని అయిన సొలొమోను ఇంతలా ఎందుకు ఆయన ప్రలాపిస్తూ ఉన్నాడు? ఈ విధముగా ఎందుకు ఈ వాక్యాన్ని ఆయన వ్రాయడం జరిగింది, పలకడం జరిగింది? ఆయన ఉద్దేశము, ప్రభువా నీవు ఎందులో సరిపోవు. అక్కడ యేషయా ద్వారా ఇల్లు అని నీవు పలికిస్తే అది మందిరమే. హల్లెలూయా. కానీ ఇల్లు కావచ్చు, మందిరము కావచ్చు, ఎందులోనూ నువ్వు సరిపోవు. ఎందుకంటే నువ్వు భీకరుడమైన దేవాతి దేవుడు, నీవు మహోన్నతుడు, నీవు సర్వశక్తిమంతుడైన దేవుడు. కాబట్టి నీవు ఈ యొక్క చేతితో తయారు చేయబడిన మమ్మల్ని మీరు తయారు చేశారు, మమ్మల్ని మీరు సృష్టించారు, క్రియేట్ చేసి మీ యొక్క ఊపిరిని మాలో ఉంచి మమ్మల్ని బ్రతికింపచేశారు. మరి అలాంటిది మేము చేసిన గృహములలో, మేము చేసిన కట్టడాలలో మీరు ఎలా ఉంటారు? నీవు ఉండలేవు దేవాతి దేవా అని
సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ఆయన మందిరము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దీనినే మనము క్రొత్త నిబంధన వరకు మనం గనక దీన్ని ఎలాబరేట్ చేసి తీసుకోగలిగితే ఇది మనలను గూర్చే చెప్పబడింది. ఆయన అనుకున్న మందిరము సొలొమోనుతో భౌతికముగా కట్టించిన అది రాబో కాలములో యేసుక్రీస్తు ద్వారా జరగబోవు మహా గొప్ప కార్యము ద్వారా ఆయన అనుకున్న నిజమైన మందిరములో ఆయన నివాసం చేయాలని కోరుకున్నాడు మన దేవాతి దేవుడు. అది నువ్వు నేను రక్షింపబడిన మనమందరము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎందరైతే ఆయనను యందు విశ్వాసం ఉంచి ఆయనను అంగీకరించి యేసుక్రీస్తును విశ్వసించి చేర్చుకున్నారో, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆయన రాజ్యంలో చేర్చబడ్డారు, దేవత దేవుని యొక్క పిల్లలుగా అయ్యారు, ఆయన రాజ్యంలో పాలివారులుగా స్వాస్థ్యమును అనుభవించే వాళ్ళుగా వారసులుగా అయ్యారో వారందరూ మందిరం అయి ఉన్నారు. హల్లెలూయా. అందుకే చిన్నప్పుడు చర్చ్ కన్నా ఎక్కువగా ఒక 20, 30, 40 years బ్యాక్ చర్చ్ అన్నదానికన్నా ఎక్కువగా మందిరం ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంటే మందిరం అని మనకు వినిపించేది. ఒకవేళ ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి అది తెలియకపోవచ్చేమో, కానీ మేమున్న కాలంలో ఎక్కువగా ఉండేది ఏంటంటే మందిరం. ఈ మందిరం ఈజ్ నథింగ్ బట్ ది అనదర్ ట్రాన్స్లేషన్ ఫర్ టెంపుల్, ది అనదర్ ట్రాన్స్లేషన్ ఫర్ ద చర్చ్. హల్లెలూయా. కాబట్టి ఏ మందిరము గురించి అయితే జ్ఞాని అయిన సొలొమోను పలుకుచున్నాడో ఆ మందిరము మనమే. ఆకాశమందు ఆసీనుడై ఉన్న దేవాతి దేవుడు మహాకాశములే ఆయన యొక్క సింహాసనముగా ఉండగా, ఈ భూమి ఆయన పాదపీఠముగా ఉండగా, ఇంత గొప్ప దేవుడు, ఇంత భీకరుడైన వాడు మనలో, సంఘం అనబడే మనలో, మందిరం అనబడే మనలో, అర్థమవుతుందా? ఈ దేహం అనబడే దేవాలయంలో నివసించుటకు ఇష్టపడ్డాడు. ఆయన అనుకున్నట్లుగా ఆయన వాగ్దానము అనుసారముగా ఆయన చేసిన వాగ్దానం ప్రకారము నిజముగానే మనందరిలో నివసించుటకు మనలందరినీ ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, రక్షించుకున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి కాబట్టే ఇంత గొప్ప దేవుడు మనలోకి వచ్చేసాడు. అర్థమవుతుందా? ఈ గొప్ప సత్యాన్ని ఇంకా అనేక మంది గ్రహించలేకుండా ఉన్నారు. దిస్ హ్యాస్ బికమ్, సిన్స్ దిస్ ఈజ్ అ సూపర్ న్యాచురల్ థింగ్, దిస్ ఈజ్ అ వెరీ ఫార్ థింగ్ విచ్ కెన్ ఓన్లీ బి సీన్ బై సూపర్ న్యాచురల్ ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్. అనగా ఇది ఎంతో దూరముగా ఉన్న సత్యము కాబట్టి ఇది ఆత్మ సంబంధముగా, ఆత్మస్థాయిలో మనోనేత్రములు వెలిగింపబడుట ద్వారానే చూచే ఒక విషయముగా ఉన్నది. కాబట్టి అనేక మంది అంత గొప్ప దేవుడు నాలో నివాసం ఉంటూ ఉన్నాడా అన్న సత్యాన్ని గ్రహించలేక, గుర్తించలేక దేవుణ్ణి చాలా తక్కువ చేస్తూ ఉన్నారు, అవమానపరుస్తున్నారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఐ హావ్ ఆల్రెడీ ఆస్క్డ్ యూ దట్ కెన్ అ మ్యాన్ లిమిట్ గాడ్? Yes, a man can limit God because since he is ignorant. అర్థమవుతుందా? కాబట్టి మనిషి దేవుని లిమిట్ చేయగలడా? మనిషి దేవునికే పరిమితులు వేయగలడా, హద్దులు వేయగలడా అంటే అవును. మనిషి దేవుడు అనుకున్నట్లుగా చేయనప్పుడు, దేవుడు ఏదైతే వినిపింప చేస్తున్నాడో అది చేయనప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏమైతే అనుకుంటున్నాడో అది జరగకుండా ఆపు చేయగలడు. అనుకుంటూ ఉండొచ్చు, రక్షింపబడి నా జీవితంలో ఈ కార్యం జరగట్లేదు, ఈ ఆశీర్వాదం జరగట్లేదు, ఈ మేలు జరగట్లేదు, ఇదంతా ఎందుకు జరగట్లేదు? దేవుడు ఉన్నాడు కదా, నేను రక్షింపబడ్డాను కదా, ఆయన రాజ్యంలో చేర్చబడ్డాను కదా, ఆయన కుమారుని కదా, ఎందుకు నా జీవితంలో ఇది జరగట్లేదు అని చాలామంది ఆలోచిస్తూ ఉండొచ్చు. దానికి ఆన్సర్ ఇదే. వారంతా అనుకుంటూ ఉంటారు సాతానుడు నా జీవితంలో ఏదో ఆపుతూ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ సాతాను కూడా ఆపడానికి ఆస్కారం ఉంటుంది. నీవు అనేకమైన ఉచ్చుల్లో చిక్కుకున్నప్పుడు, నువ్వు అన్గాడ్లీ వేలో ఆలోచిస్తున్నప్పుడు సాతానుడు కూడా ఇది చేయడానికి ఉంటుంది. కానీ అన్నిటికన్నా దేవుని యొక్క ప్రణాళికను, అన్నిటికన్నా దేవుడు అనుకున్న కార్యాన్ని నీ జీవితంలో ఆపు చేయగలిగిన శక్తి నీకే ఉంది. అంటే దేవుడు రక్షించి
నేను అనుకున్నవని ఆపే శక్తి నీకు ఒకటి ఇస్తున్నాను దేవుడు ఇస్తే ఆ శక్తిని మనం వాడాము అని కాదు. అంత చనువు, అంత రిలేషన్షిప్లో దేవుడు మనల్ని ఉంచాడు. కాబట్టి హల్లెలూయా, we are in right relationship with the Almighty God by the righteousness that Jesus has accounted towards us. ఏ నీతినైతే యేసయ్య మనకు అనుగ్రహించి ఆయన పాపముగా అయిపోయాడో, ఏ నీతి ద్వారా మనల్ని నీతిమంతులుగా యేసుక్రీస్తు చేశాడో, ఆ నీతి ద్వారా మనము ఆయన యొక్క సంబంధ బాంధవ్యంలో ఉన్నాము. కాబట్టి ఆయన రిలేషన్షిప్లో మనం ఉన్నాము. కాబట్టి మన దేవుడు అనుకున్నది మనము అనేకమైన పర్యాయములు మనము వినము. మన దేవుడు చేయాలనుకున్న కార్యాన్ని, జరిపించాలనుకున్న కార్యాన్ని మనం అస్సలు ఒప్పుకోవడం జరగదు. ఇది మానవుడు తన ఫ్లెష్ ద్వారా ఆపరేట్ అయ్యేటప్పుడు, తన సొంత ఆలోచనల ద్వారా తనేంటో అదే అనుకొని ఆలోచిస్తూ ముందుకు నడిచేటప్పుడు జరిగే ఒక స్థితిగా మనం గమనించాలి. yes, mankind can definitely limit what God can do in his life or through his life. మన జీవితంలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నా, మన ద్వారా అనేకుల జీవితంలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నా మనము ఆపే యొక్క పరిస్థితిలో మనము ఉన్నాము. దీన్ని మనము చేంజ్ చేసుకోవాలి. అందుకే దేవుడు ఈరోజు లిమిట్లెస్ గాడ్గా మన ముందుకు మరొక్కసారి వస్తున్నాడు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి లిమిట్లెస్ గాడ్గా మన దేవుడు అన్ని కార్యాలు మన జీవితంలో చేయుటకు సంసిద్ధుడై ఉన్నాడు. ఆయన ఏదైనా మన జీవితంలో చేయడానికి సిద్ధుడై ఉన్నాడు. సిద్ధముగా ఉన్న మన దేవాతి దేవుడుగా ఉన్నాడు. మనం దాన్ని అనుమతించుటకు సిద్ధంగా ఉన్నామా ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు మనలో నివాసం చేస్తూ ఉన్నాడు. మనకు ఆయనకు రిలేషన్షిప్ ఉంది, యాక్సెస్ ఉంది. మనం మన దేవుణ్ణే ఏదైనా అడిగి పొందుకోగలము. అయితే అనేక పర్యాయాలు పొందుకోము. ఎందుకంటే మనకేది ఇష్టమో, మనకేది నచ్చిందో అదే మనం చేయడానికి ఇష్టపడతాము. కానీ దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది నచ్చిందో, లేదంటే దేవుడు ఏ శ్రేష్టమైన దాన్ని మన జీవితంలో తీసుకురావాలనుకుంటూ ఉన్నాడో అది మనము చెయ్యము అన్నదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నీవు ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, నిన్ను దేవుడు ఒక యాక్సిడెంట్గా ఆయన సృష్టించలేదు, అలాగే రక్షించుకోవడం కూడా చేయలేదు. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది దేవత దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. భూమికి పునాదులు వేయబడక మునుపే నీవు ఎన్నుకోబడి ఏర్పరచబడ్డావు. నువ్వు యేసుక్రీస్తులో కొనబడ్డావు. యేసుక్రీస్తు ద్వారా నీవు నిర్ణయింపబడ్డావు అని, అంగీకరింపబడ్డావు అని దేవుని వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక ద్వారా తెలియపరుస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో కాబట్టి దేవుడు నిన్నేదో ఒక యాక్సిడెంటల్గా క్రియేట్ చేసి ఏదో నీవు కొన్ని లోపాలతో ఈ భూమి మీద అనుకోకుండా పుట్టిన వాడు కాదు. ఏ వ్యక్తి అయినా ఈ భూమి మీద దేవుని చిత్తానుసారముగానే, దేవుడు అనుకుంటేనే పుట్టడం జరిగింది. మనుషుల ద్వారా యాక్సిడెంట్స్ జరగవచ్చేమో, కానీ ఒక బిడ్డ ఈ భూమిపైన అడుగు పెడుతూ ఉంటే అది దేవుని ప్రణాళికే, అది దేవుని ఇష్టమే. దేవుడు ముందుగానే ఆ బిడ్డ జీవితంలో ఒక ప్రణాళిక రచించి ఈ భూమి మీదకి పంపించాడు అన్నదే మనం బిలీవ్ చేయాలి అని దేవత దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచిద్దాము, ఇంత గొప్ప దేవుడు మనకు ఉండగా, మన దేవుడు మనల్ని సృష్టించి మనల్ని రక్షించి ఆయన మన కొరకు ప్రణాళిక లేకుండా వదిలిపెడతాడా? ఆయన మన కొరకు ఉద్దేశములు లేకుండా వదిలిపెట్టే దేవుడా? మనం ఈరోజు ఇలా ఉన్నాము అంటే చాలా బాగున్నామంటే దానికి దేవుడే కారణము. అలాగే ఇట్స్ ద వే యూ సీ యువర్ సెల్ఫ్. ఇఫ్ ఐఎమ్ లైక్ దిస్ టుడే, ఇట్ ఈస్ ద వే ఐ హ్యావ్ బీన్ థింకింగ్. హల్లెలూయా, హల్లెలూయా. ఐ హావ్ బీన్ సీయింగ్. సో కాబట్టి ఈరోజు నీవు ఇలా ఉన్నావు అంటే నువ్వు ఎప్పటి నుండో ఒక ఆలోచన కలిగి ఉన్నావు. కాబట్టి ఈరోజు నీవు ఇలా ఉన్నావు. ఒకడు నాశనమయ్యే స్థితిలో ఇప్పుడు ఇలా ఉన్నాడు, ఈరోజు ఇలా ఉన్నాడు అంటే వాడు ఎప్పటి నుండో దాన్ని ఆరంభించాడు అని అర్థం. ఒకడు అత్యధికంగా ఆశీర్వదింపబడిన స్థితిలో ఇప్పుడు ఇలా ఉన్నాడు అంటే ఎప్పటి నుండో ఆ ఆలోచన వాడు ఆరంభించాడు. అందుకే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. సామెతలు 27:3 ఆయన అంటూ ఉన్నాడు, as a man thinketh in his heart so is he. మనుషుని హృదయంలో ఏమి ఆలోచిస్తాడో
మనుషుని హృదయాలోచనను బట్టి ఒక్కడు జీవిస్తాడు. హల్లెలూయా. మన లోపల ఏం ఆలోచిస్తామో అదే బయటకు చేస్తాం. చాలా మంది ఏమని ప్రార్థన చేస్తారు, నాకు జాబ్ కావాలి, నాకు మంచి బిజినెస్ కావాలి, నాకు మ్యారేజ్ కావాలి, లైఫ్ పార్ట్నర్ కావాలి, మంచి ఆస్తి ఉన్న మామ రావాలి, మంచి ఆరోగ్యం కావాలి, 1 ఫీట్ అయితే బాగోదు, 2 ఫీట్ ఇంక్రీజ్ అవ్వాలి, ఎలాగైనా జరగాలి ప్రభువా. సో ఇలా ఎన్నో కోరుకుంటూ ఉంటారు కదా. అయితే విషయం ఏంటంటే, యూ కెనాట్ చేంజ్ అవుట్ సైడ్ ఇఫ్ యూ కెనాట్ చేంజ్ ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ యూ. నీవు లోపల ఏదైతే మార్చుకోవాలో, నీ ఆంతర్యములో దేనినైతే నీవు మార్చుకోవాలో దాన్ని నీవు మార్చుకోకుండా నీ యొక్క బాహ్య స్థితి మారడం కుదరదు. నీ ఆంతర్యంలో మార్పు కలగాలి. నీ ఆంతర్యంలో నీవు మార్పు చెందితేనే నీ చుట్టూ కూడా అన్నీ మారుతాయి అన్నదే నీవు తెలుసుకోవాలి. అందుకే దేవుడు ఒక చక్కటి వాక్యాన్ని మనకు తెలియపరచాలని కోరుకుంటున్నాడు. We need to renew our mind according not in the manner of the world but in the image of Christ Jesus. యేసుక్రీస్తు యొక్క పోలికలోనికి, యేసుక్రీస్తు యొక్క స్వారూప్యములోనికి మనమంతరూ కూడా రూపాంతరం చెందులాగున మన యొక్క మనసును నూతనపరుచుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సో మన చుట్టూ, మన జీవితంలో మార్పు చెందాలి అంటే మన థింకింగ్ మారాలి, ద వే వి థింక్. సో కాబట్టి మన ఆలోచన విధానం మారాలి. సింపుల్ డిఫరెన్స్ చెప్తా. వై దేర్ ఈస్ డిఫరెన్స్ లైక్ పూర్ అండ్ రిచ్. ఇట్స్ ద వే బోత్ థింక్. అది రిచ్ అయినా కావచ్చు, పూర్ అయినా కావచ్చు, ఏ విధముగా వారు ఆలోచిస్తే దాన్ని బట్టి అలా ఉంటారు. నీవు బాగు కావాలా, నువ్వు ఇంకేమైనా కావాలా అన్నది నీవు ఆలోచించే దాన్ని బట్టే అది ముడిపడి ఉంది అని నువ్వు తెలుసుకోవాలి. గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ అవర్ లైఫ్. గాడ్ క్రియేటెడ్ us, గాడ్ సేవ్డ్ us, గాడ్ హ్యాస్ ప్లాన్స్ ఫర్ అవర్ లైఫ్స్. కాబట్టి ఆయన ప్రణాళికల ద్వారా, ఆయన ఉద్దేశముల ద్వారా దేవుడు మనల్ని నింపి గొప్పగా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాడు మన దేవుడు. మనమైతే మన ఓన్ వేస్లో మనం కొన్ని ప్రణాళికలను రచించుకొని, ఈరోజు నేను ఇది చేస్తాను, రేపు ఇది చేస్తాను, వచ్చే వారం ఇది చేస్తాను, నెక్స్ట్ మంత్ ఇది చేస్తాను, నెక్స్ట్ ఇయర్ కల్లా నేను ఇలా ఉండాలి. అఫ్ కోర్స్ మంచిదే, నువ్వు మంచిగానే ఆలోచిస్తున్నట్లు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ దేవుని ప్రణాళిక వేరే విధముగా ఉంటే ఏం చేయాలి? అసలు ఫస్ట్ మనవి అని కొన్ని అనుకున్న తర్వాత దేవుని ప్రణాళికకే వెళ్ళము కదా మనం. బికాస్ వీ డోంట్ వాంట్ గాడ్ టు ఇన్వాల్వ్. దట్స్ వెన్ వీ లిమిట్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. మనం ఎప్పుడైతే దేవుణ్ణి మన జీవితంలో ప్రతి విషయంలోనికి అనుమతించమో, ఆహ్వానించమో, కమ్ ఇన్ టు మై లైఫ్ ఆల్మైటీ గాడ్, జీసస్ కమ్ ఇన్ టు మై లైఫ్, ప్లీజ్ డీల్ దిస్ థింగ్, డీల్ మై వేస్, లెట్ మీ వాక్ ఇన్ యువర్ వేస్. అందుకే దావీదు ఏమంటున్నాడు? నీ వాక్యము నా పాదములకు దీపము, పాదములకు దీపము, త్రోవకు వెలుగు. ఆయన రాజ్యంలో కెరోసిన్ అయిపోయి పాపం దేవుని దగ్గర ఒక బుడ్డి తెచ్చుకొని ఒక ప్రాంతానికైనా వెళ్ళగోరి ఈ విధంగా అన్నాడు అని మనం అనుకోకూడదు. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ సెయింగ్ అబౌట్ హిజ్ లైఫ్. దావీదు ఆయన జీవితం గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నా జీవితం అనే ప్రయాణానికి త్రోవా నీవే ప్రభువా. నా జీవితం, నా ప్రయాణం నడవాలి అంటే దీపం నీవే. సో నా త్రోవ, నా మార్గము అన్ని నీవే. నీ వెలుగులోనే నేను ప్రయాణం చేస్తాను. సో నీ వాక్యము నాకు కావాలి, నీ వాక్యము నన్ను ఆ విధముగా నడిపించేదిగా ఉంది ప్రభువా, నేను నమ్ముచూ ఉన్నాను. హల్లెలూయా. సో కాబట్టి ఆ విధముగా చాలామంది ఎన్నెన్నో కావాలని కోరుకుంటారు, కానీ వారు జీవితంలో వాక్యం మాత్రం ఉంచుకోవడానికి ఇష్టపడరు. ఒకసారి మనం దావీదును చూడాలి. పాత నిబంధనలో ఉన్నా కూడా దావీదు ఏమని కోరుకుంటున్నాడు? నీ వాక్యం కావాలి నా పాదాలకు, అనగా నేను సరిగా నీ మార్గములలో నడవాలి అంటే, నీ విల్లో నడవాలి అంటే, నీ ప్లాన్స్లో నడవాలి అంటే నీ వాక్యం నాకు కావాలి. నీ వాక్యమే నేను నడవాలి అన్నా, నాకు ఒక మార్గం ఏర్పరచాలన్నా, నాకు వెలుగుగా ఉండేది నీ వాక్యమే. నీ వాక్యం నాకు కావాలి. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మిస్సింగ్ దిస్ థింగ్ ఇన్ దేర్ లైఫ్స్ అండ్ లిమిటింగ్ గాడ్. రక్షింపబడ్డాం, దేవుని బిళ్ళగా అనిపింపబడుచు ఉన్నాం, క్రైస్తవులుగా ఉన్నాం, విశ్వాసాలుగా ఉన్నాం, కానీ ఫలించుటలేదు, అభివృద్ధి చెందుటలేదు అంటే వాక్యమే కారణం. వాక్యాన్ని మనము విత్తుకొని దాన్ని నెమరు వేసుకుంటూ, దాన్ని ధ్యానిస్తూ, దాని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏం బయలుపరుస్తున్నాడో దాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నామా?
అందుకే ఇర్మియా ద్వారా దేవుడు ఒక చక్కటి వాక్యాన్ని వ్రాయించాడు. ఆయన అంటున్నాడు, నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు అవి నిరీక్షణ కలిగించుటకే కానీ అవి హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అని ఇర్మియా 29:11 ఆయన ఒక చక్కటి వాగ్దానాన్ని మనందరి కొరకు దేవత దేవుడు రాయించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ కూడా ఆలోచించాల్సింది, ఇంత గొప్ప దేవుడు, ఇంత మహాకాశంలో ఉన్న దేవుడు, ఆకాశ మహాకాశంలో సింహాసనాసీనుడై ఉన్న దేవుడు మన కొరకు ప్రణాళికలు కూడా కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు కేవలం మనల్ని ఎన్నుకొని ఒక ప్లేస్లో అలా పడేసి ఇక టాటా బాయ్ బాయ్, నేను మరలా రెండో రాకల్లో వస్తాను, అప్పటి వరకు నువ్వు పల్టీలు కొడతావో కూర్చుంటావో పడుకుంటావో నీ ఇష్టము, బట్ నేను వచ్చినప్పుడు మాత్రము చాలా బాగుంటుంది, నిన్ను చాలా హ్యాపీగా చేసి పరలోకానికి తీసుకెళ్తాను అని అనలేదు దేవుడు. హల్లెలూయా. నేను నీ కొరకు కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాను. నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడా, ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ. ఐ వాంట్ టు ప్రాస్పర్ యూ. ఐ వాంట్ టు బ్లెస్ యూ. I want to heal you. I want to bring a good education in your life. I want to give a bright future. Hallelujah. నీవనుకున్నట్లుగా కాదు, అంతకు మించి అత్యున్నతమైన గొప్ప భవిష్యత్తు నా చేతిలో నీ కొరకు పదిలముగా ఉంది. నీవనుకున్న ఆలోచనలకు మించిన భవిష్యత్తు నా దగ్గర సిద్ధముగా ఉంది. డోంట్ లిమిట్ మీ అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ఫాక్ట్ దేవుని ప్లాన్స్ ఏం చేస్తాయి తెలుసా? మనం ఒక భక్తి కలిగి ఉంటే ఇంకా మనము భక్తి పరులుగా అయ్యేలాగా చేస్తాయి. మనం ఒక ఆనందాన్ని అనుభవిస్తుంటే ఇంకా మనం ఆనందాన్ని అనుభవించేలాగా చేస్తాయి. మనము కొంత ప్రాస్పెరిటీలో ఉంటే మరింత ఎక్కువ ప్రాస్పెరిటీలో మనం ప్రయాణం చేసేలాగా చేస్తాయి. కొంత స్వస్థత మనం పొందుకుంటే పరిపూర్ణమైన స్వస్థత మనం పొందుకునేలా చేస్తాయి. కొంత ఆరోగ్యాన్ని అనుభవిస్తుంటే పరిపూర్ణమైన ఆరోగ్యం మన వశమయ్యేలాగా చేస్తాయి దేవాతి దేవుని యొక్క ప్రణాళికలు. అందుకే ఆయన అంటున్నాడు, మీరు మీ గురించి ఆలోచించినట్లుగా కాదు. ఒకవేళ ఎవరైనా ప్రభువా నా కోసం ఏంటి ప్రభువా అని సరైన మార్గంలో వెదక్క ఎలా వస్తుంది దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అని ఎవరైనా ఆలోచిస్తున్నారేమో, అనుకుంటున్నారేమో, వారితో కూడా నేను మాట్లాడాలని కోరుకుంటున్నాను. నీవు నా గురించి నా దగ్గర నా సన్నిధిలో ఎంత తెలుసుకోవాలనుకుంటున్నావో అంతకు మించి నేను నీ కోసం ప్రణాళికలు కలిగి ఉన్నాను. నీవు తెలుసుకోవాలనుకుంటున్న దానికంటే ఎక్కువగా నేను నీకు వినిపింప చేయాలని కోరుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ యూ హూ కమ్ టువర్డ్స్ మీ ఇన్ మై ప్రెజెన్స్ at my feet and asking God reveal what you are thinking about me. నీవు నా దగ్గరకు వచ్చి నా సన్నిధికి వచ్చి నా పాదముల చెంత ప్రభువా నీవు నా కోసం ఏమనుకుంటున్నావు, నా గురించి ఏమనుకుంటున్నావో బయలుపరచు ప్రభువా అని అడగడం కాదు. అంతకు మించి నేనే నీకు సమస్తాన్ని బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నా. నేనే నీకు అన్ని తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నా. నీవు అడగక మునుపే ప్రతి ఉద్దేశాన్ని ముందుగానే సిద్ధపరిచాను. నీవు అడగక మునుపే సమస్తాన్ని నీ కొరకు సిద్ధపరిచాను. నీవే ఇన్ని రోజులు నన్ను లిమిట్ చేసావు అంటున్నాడు దేవత దేవుడు. హల్లెలూయా. చూద్దామా, దేవుని నిజంగా లిమిట్ చేస్తున్నారా మనుషులు? చేయగలమా? ఒకసారి చూద్దామా. దేవుడు అంటే గడగడ గడగడ గజ 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 ఉనికి పాత నిబంధనలో ఉన్న వారే దేవుని లిమిట్ చేశారు అని జీవ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇస్తుంటే, మరి క్రొత్త నిబంధనలో ఉన్న వారు ఇంకెంత విచ్చలవిడిగా చేయగలరు? న్యూ టెస్టమెంట్ బిలీవర్స్ ఇంకెంత ఫ్రీడమ్ని వాడుకోగలరో ఒకసారి మనం ఆలోచించాలి. మనమంతా ఎవరు? ఫ్రీడమ్ యూజర్స్. వైఫై కన్నా ఎక్కువగా, డేటా కన్నా ఎక్కువగా ఏం వాడుకుంటాం? దేవుడు మనకిచ్చిన స్వాతంత్రం. దేవుడు ప్రేమమయుడు. ఓకే, హల్లెలూయా. ఏమైనా చేసుకో నువ్వు, దేవుడు ప్రేమమయుడు. దేవుడు క్షమిస్తాడు, ఏదైనా క్షమిస్తాడు. ఏమైనా చేసుకోపా, వెళ్ళిపో, నీకు నచ్చింది నువ్వు చేసుకో. మరలా 2 మోకాళ్ళు పగలగొట్టుకొని తర్వాత దేవుని సన్నిధిరా, మరలా దేవుడు స్వస్థపరుస్తాడు. సో వాట్ ఈస్ దట్? 78 Psalms 41 says, they limited the Holy One of Israel. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి ఇజ్రాయేలీయులు సంతాపపడులాగా చేశారు అని మనకు తెలుగులో ఉంటుంది. సంతాపం అంటే అర్థం ఏంటంటే ఆయన మనసులో వేరే ఆలోచన వచ్చేలాగా చేశారు. ఆయన అనుకునింది చేయకుండా ఆపారు అన్నదే సంతాపపడ్డం అన్నదానికి అర్థం. దీన్ని ఇంకొక కాంటెక్స్లో, ఇంకొక సందర్భంలో మోషే కూడా దేవుని అడిగినప్పుడు గాడ్ రిపెంటెడ్ అని దేవుని వాక్యంలో చూడగలం. అక్కడ కూడా సంతాపం ఉంది. అర్థమవుతుందా? కాబట్టి మనం కనుక చూస్తే 78
వర్స్ 41లో ఉంటుంది. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి వారు సంతాపపడులాగున చేశారు. అంటే అర్థం ఏంటి? ద ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ సేస్ that they limited God. ఎప్పుడు చేశారు? ఐగుప్తులో ఉన్నప్పుడు చేశారా ఇజ్రాయేలీయులంతా? దేవుడు చేయవలసిన మేలులన్నీ చేసేసిన తరువాత, దేవుడు చేయవలసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలన్నీ చేసేసిన తరువాత, వారిని విమోచించి ఐగుప్తు నుండి బయటికి తీసుకొని వచ్చి ఎర్ర సముద్రాన్ని కూడా దాటించి వారిని బయటకు తీసుకువచ్చేసిన తరువాత వీరు మాట్లాడుచున్న మాటలు అర్థమవుతుందా? అక్కడ మనం గనక చూస్తే 78 వర్స్ 40లో ఏమని ఉంటుంది? సో ద కీ థింగ్ ఈజ్ దట్ ఎన్ని మారులో తిరగబడ్డారు, ఎన్ని మారులో దుఃఖపెట్టారు, మాటి మాటికి శోధించి, మాటి మాటికి ఇజ్రాయేలు దేవుణ్ణి, పరిశుద్ధ దేవుని, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి సంతాప పెట్టారు. వీరు ఒక్కసారి చేయలేదు. అనగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, దేవుడు బాధపడే కార్యాలు, దేవుణ్ణి శోధించడం కావచ్చు, దేవుణ్ణి దుఃఖపెట్టడం కావచ్చు, అలాగే తిరగబడ్డం కావచ్చు. తిరగబడ్డము, దుఃఖపెట్టడము, శోధించడము, ఫైనలీ దే లిమిటెడ్ గాడ్. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు థింక్. అర్థమవుతుందా? సో కాబట్టి న్యూ టెస్ట్మెంట్ బిలీవర్స్ వీరు పైన చేసిన ఇన్ని భయంకరమైనవి చేయకపోయినా ఫైనల్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేస్తూనే ఉన్నారు. అర్థమవుతుందా? ఇందులో ఉన్నట్లుగా దేవత దేవునికి వ్యతిరేకంగా అంటే చాలా తక్కువ మంది తిరగబడిన వారు ఉన్నారేమో, అందులో కూడా ఒక సంఖ్య ఉన్నారేమో మనకు తెలీదు. అయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దేవునికి వ్యతిరేకంగా తిరగబడాలంటే భయము. సో మోస్ట్లీ ఒక సంఖ్య ఉంటారు. అలాగే దేవుణ్ణి దుఃఖపెట్టేవారు అంటే నాకేమో దేవుడు బయలుపరుస్తున్నారు ఈ కేటగిరీస్లో ఈ కాలంలో కూడా అందరూ ఉన్నారు అని, ఆల్మోస్ట్ ఆల్ ఉన్నారు అని. సో కాబట్టి తిరుగుబాటు చేసేవారు ఉన్నారు, దుఃఖపెట్టేవారు ఉన్నారు, శోధించేవారు ఉన్నారు, అలాగే దేవుణ్ణి లిమిట్ చేసేవారు. అనగా దేవునికి పరిమితులు పెట్టి నీవు ఇక్కడే ఉండు. ఒక దైవజనుడు వచ్చి, ఒక సేవకుడు వచ్చి, అయ్యా అదిగో నీవు ఈ మార్గంలో వెళ్తున్నావు, ఇది మంచిది కాదు, దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు, నీవు ఇలా మారు, నీ మనసును మార్చుకో, నీ మనసును నూతన పరుచుకో, ఈ విధంగా నీవు జీవించు అంటే నీ దేవుడు కొంచెం ఆ పక్కన ఉండండి, నా సమస్యతో నేను తల కొట్టుకుంటూ ఉన్నాను, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, అందుకే దేవుడు పంపించింది. అయినా వాట్ సో మెనీ పీపుల్ విల్ డూ ఈస్ దే విల్ లిమిట్ గాడ్. సో ఇదే అనేక మంది జీవితములలో జరుగుతుంది. కాబట్టి ఇట్స్ ట్రూ దట్ వీ ఆర్ లిమిటింగ్ గాడ్ ఇన్ సో మెనీ వేస్. అర్థమవుతుంది? ఒకసారి ఆలోచించుకుందాం. వేర్ ఐ డిడ్ లిమిటెడ్ గాడ్. ప్రభువా, నేను నిన్ను ఎక్కడ ఆపాను? నీవు నా జీవితంలో కార్యం చేయకుండా నేను ఎక్కడ నీకు అడ్డుగా వచ్చాను? నీకు హద్దులు నేను ఎక్కడ వేశాను? నన్ను ఒక్కసారి కరెక్ట్ చేసుకునే ఒక ఆపర్చునిటీ ప్రభువా. I just want to take off the limits of you, God. I will take off the limits of you. నేను అనుకున్న ఈ యొక్క లిమిటేషన్ ఏదైతే ఉందో, నేను పెట్టిన ఈ యొక్క లిమిటింగ్ నేచర్ ఏదైతే ఉందో దాన్ని నేను తీసివేసుకుంటాను ప్రభువా, నాకు కనపరచండి, నాకు తెలియపరచండి అని మనల్ని మనం ఒకసారి ఆలోచించి పరిశీలించుకొని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన కొరకు ప్రణాళికలు కలిగి ఉన్న మన దేవుడు ఉన్నాడు. కాబట్టి మనము ఇజ్రాయేలీయుల యొక్క స్వభావాన్ని కలిగి మనం ఉండకూడదు. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా దేవుడు మన జీవితంలో అనుకున్న ఒక కార్యాన్ని ఆయన చేయకుండా వెనుదిరిగేలాగా మనం చేయకూడదు. అంటే న్యూ టెస్ట్మెంట్లో మనకు అలాంటి ప్రాబ్లం లేదనుకోండి, అయినా కూడా దేవుడు చేయాలనుకుంటున్న కార్యాన్ని మనం లేట్ చేసినా, దాన్ని ఆపినా మనం ఎన్నో మేలులు ఉపకారములు ఆయన నుండి పొందని వారముగా అవుతామన్నది మనం గుర్తించుకోవాలి. హల్లెలూయా. ఇర్మియా అంటున్నాడు 29:11, నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అనగా ఈ భూమి ఆకాశములను సృష్టించి పరలోకాన్ని ఆయన సింహాసనముగా, భూమిని ఆయన పాదపీఠముగా చేసుకున్న మన దేవత దేవుడు మన కొరకు ప్రణాళికలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు. మన జీవితంలో ఏ మేలు ఉపకారములు చేయాలో ఆలోచిస్తున్నాడు. మనల్ని ఎంత ప్రాస్పరిటీలోనికి తీసుకురావాలో ఆలోచిస్తున్నాడు.
మనల్ని దేనితో నింపాలో ఆలోచిస్తున్నాడు. ఏ సమయంలో ఏ కార్యాన్ని చేయాలో ఆయన ఆలోచిస్తున్న దేవుడుగా ఉన్నాడు. ఒకటి మనం చేయవలసింది ఆయన వాక్యాన్ని సమీపించి ఆయన వాక్యపు వెలుగులో మనము ముందుకు వెళ్ళిపోవాలి. వాక్యం మనల్ని ఎలా నడిపిస్తుందో అలా ముందుకు వెళ్ళిపోవాలి. వాక్యం ద్వారా ఏం జరుగుతుంది? వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. వాక్యం ద్వారా ఆయన స్వరాన్ని వినిపించేవాడుగా ఉన్నాడు. మన తండ్రి అయిన దేవుడు, మన యేసయ్య, మన పరిశుద్ధాత్మ దేవుడు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మనం గుర్తు చేసుకోవాలి, మనము గొప్ప కార్యాలు చేయడానికి ఈ భూమి మీద మనము రక్షింపబడ్డాము అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. We were born for the greatest things. మనం గొప్ప కార్యాలు చేయాలి. చేద్దామా వద్దా? దేవుని కొరకు, దేవుని నామ మహిమార్థమై ఆయన రాజ్యాన్ని కట్టుటకు గొప్ప కార్యాలు చేయడానికి ఈ భూమి మీద మనం ఉన్నామన్నది దేవుడు మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏం చేయాలనుకున్నా దేవుడు మనకు తెలియపరిచేవాడుగా ఉన్నాడు. ఏదైనా సరే మన ఆలోచనకు మించి ఆయన ఎప్పుడో ఆలోచించిన దేవుడుగా ఉన్నాడు. మనం ఒకటనుకుంటే అంతకు మించి ఎప్పుడో ఆలోచించి మనకు సమృద్ధిగా అనుగ్రహించే దేవుడే మన దేవుడు. మనము అనుభవించు దానికంటే ఎక్కువగా ఆయన యొక్క వాగ్దానాల ద్వారా మనకు అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు మన దేవాతి దేవుడు. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు మనము ఆయన యొక్క స్వరాన్ని వింటూ ఆయన వాక్యాన్ని వెంబడిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉండగా ఖచ్చితంగా మనల్ని సరి అయిన మార్గంలో నడిపించే దేవుడే మన దేవుడు. అర్థమవుతుందా? సో కాబట్టి ఒక క్వాంటిటీ కన్నా ఎక్కువగా క్వాలిటీ చూసే దేవుడే మన దేవుడు. మనం ఎన్ని గంటలు ప్రార్థన చేశామన్న దానికన్నా ఎంత భక్తితో, ఎంత ప్రేమతో, ఎంత వాత్సల్యంతో, దేవుని పట్ల శ్రద్ధ కలిగి విశ్వాసముతో దేవుని ప్రార్థన చేసాము చూచే దేవుడే మన దేవుడు. అది 5 minutes అయినా సరే, if you really pray from all of your heart, you would receive an answer from the Almighty God. ఈ పూర్ణ హృదయముతో, విశ్వాసముతో, పూర్ణ శక్తితో నువ్వు శ్రద్ధ కలిగి, అర్థమవుతున్న దేవుని మహిమపరుస్తూ నీవు గనక దేవుని ప్రార్థించగలిగితే నువ్వు తప్పక జవాబును పొందేవాడుగా ఉన్నావు. నువ్వు తప్పక ప్రతిఫలాన్ని పొందేవాడుగా ఉన్నావు. అర్థమవుతుందా? నువ్వు గంటలు ప్రార్థన చేసి కూడా ఆ ప్రార్థనలో విశ్వాసం లేదనుకో, ఆ ప్రార్థనలో శ్రద్ధ లేదనుకో. చాలామంది ప్రార్థన ఏమని చేస్తారు? దేవునికి అన్నీ చెప్తారు. ఇది జరిగింది, మా ఇంట్లో ఇది జరిగింది, మా ఎదురింట్లో ఇది జరిగింది, మా బంధువుల ఇంట్లో ఇది జరిగింది, వాడు నన్ను ఇట్లా అన్నాడు, అప్పుడు నేను కూడా ఇట్లా అన్నాను, మళ్ళా వాడు ఇట్లా అన్నాడు, చూడు ప్రభువా. ఏంటి ఇది? ఏదన్నా టీవీ ఛానల్, న్యూస్ ఛానల్ డిబేట్ ఇది, లేదంటే సోషల్ మీడియానా? నో, ఇట్ కెనాట్ బి ఇన్ దిస్ ఫ్యాషన్. అర్థమవుతుందా? నువ్వు ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, అనేక మంది ఒకటే గుర్తు చేసుకోవాలి, దేవునికి మనం ఏది తెలియపరచాల్సిన అవసరం లేదు. నీవు ప్రార్థనకి ఎందుకు వెళ్ళాలి? ప్రార్థన ఎందుకు చేయాలి? ఒకటి దేవుని మహిమపరచడానికి, ఇంకోటి నీకేదైనా అక్కర ఉంటే దాన్ని అడిగి పొందుకోవడానికి, ఇంకా నీకు శ్రద్ధ ఉంటే ప్రభువా, నా ఫ్రెండ్, నా సహోదరుడు, మా సిస్టరు, మా ఆంటీ, మా అంకులు, మా తాత, వాళ్ళకి ఇది ఉంది, వాళ్ళకి అవసరం ఉంది, ఇది ఎలాగైనా తీర్చు ప్రభువా. నీవు తీరుస్తావు, నువ్వు తప్పక తీరుస్తావు. ఆమేన్. దీని కొరకు దేవుని సన్నిధిలోకి మనం వెళ్తాము. దీని కొరకు దేవుని సన్నిధిలోకి వెళ్ళి దీని కొరకే మనము ప్రార్థన చేయడం జరుగుతుంది. అవునా కాదా? దేవునికి మహిమ కలుగును గాక. దీని కొరకే మనం ప్రార్థన చేస్తాం. కానీ చాలామంది ప్రార్థన వేరే విధంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రార్థనకు జవాబు రాదు. సో నేనేం చెప్తూ ఉన్నాను? our God doesn't see the size or the quantity or the how fat it is, how big it is. Our God only sees the quality. Our God is for quality devotion, quality prayer, quality fellowship. హల్లెలూయా. ఇలాంటి వాటినే దేవుడు చూచేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే 1 కొరింథీయులు 3:13 గనక మనం చూస్తే, వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. సో కాబట్టి ఇంత గొప్ప దేవుడు, లిమిట్లెస్ గాడ్ మనలో నివాసం చేస్తూ, లిమిట్లెస్ గాడ్ అయిన మన దేవాతి దేవుడు చాలా లిమిటెడ్ అయిన మనలో ఆయన నివాసం చేస్తూ మన కొరకు ఆలోచించి ప్రణాళికలు కూడా కలిగి ఉండి ఆయన అనుకున్నది మన జీవితంలో నెరవేర్చబడాలని కోరుకుంటున్న వాడే మన దేవుడు. ఆయన అనుకున్న దగ్గరికి మనం వెళ్ళాలని కోరుకుంటున్న దేవుడే మన దేవుడు. ఆయన అనుకున్న కార్యాలు, పనులు చేయాలని కోరుకుంటున్న దేవుడే మన దేవాతి దేవుడు.
మరి మనము ఏ విధంగా చేస్తున్నామో, సరిగా చేస్తున్నామో చేయట్లేదో దాని పని చొప్పున అగ్నియే దాన్ని పరీక్షించడం జరుగుతుంది. హల్లెలూయా. అనగా దేవుడు మనం చేస్తున్న కార్యం ఏంటిదో అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం సొంతంగా చేసామనుకో, అన్నీ కూడా అగ్ని చేత కాల్చివేయబడతాయి. బికాజ్ అన్ని మన ఓన్ ప్లాన్స్ కదా. మనము వేసుకున్న ప్లాన్స్ ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వవు. అందుకే కీర్తనకారుడు ఏమంటూ ఉన్నాడు, మెనీ ఆర్ ద వేస్ ఆఫ్ మ్యాన్ దట్ లీడెత్ అన్టు డెస్ట్రక్షన్. మానవునికి తోచు కనిపించు మార్గములు ఎన్నో, తుదకవి నాశనానికే నడిపిస్తాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది గ్రేట్ ప్లానర్స్ ఉంటారు కదా, మన ఫ్రెండ్స్ కావచ్చు, మనకు తెలిసిన వారు కావచ్చు, లేదా మీలోనే కొంతమంది కావచ్చు. గ్రేట్ ప్లానర్స్ ఏం చేస్తారు, ఎప్పుడు ఏదో ఒక ప్లాన్ రాస్తూ ఉంటారు, రచిస్తూ ఉంటారు. నేను ఏం చేయాలి, నా ఇంటిని ఎలాగా చేసుకోవాలి, నా ఫ్యామిలీ ఎట్లా, నా లైఫ్ ఎట్లా, నా కెరియర్ ఎట్లా, నా ఎడ్యుకేషన్ ఎట్లా, నా ఫ్యూచర్ ఎట్లా, నా లైఫ్ పార్ట్నర్ ఎట్లా, అన్ని వాళ్ళు ప్లాన్ రాసుకొని వారి డైరీలో ఈరోజు ఏంది, రేపేంటి, ఎల్లుండేంటి అన్నట్లుగా వెళ్ళేవారు ఉన్నారు. సో సొంత ప్లాన్సే అయితే గనుక అవి నీకే కనిపిస్తాయి, ఒకరోజు డిటీరియోరేట్ అయిపోతూ ఉంటాయి, తుదకవి నాశనం అయిపోతాయి. అయితే దేవుని ప్రణాళికలు నీ జీవితంలో దేవుడే వాటిని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటూ ఉండగా, దేవుని ప్లాన్స్ దేవుడు నీ లైఫ్లోకి ఇంట్రడ్యూస్ చేయాలని కోరుకుంటూ ఉండగా అవి ఖచ్చితంగా ఫలించడం జరుగుతుంది. నీ జీవితంలో అనేకమైన మేలులను, ఉపకారములను తీసుకురావడం జరుగుతుందని దేవత దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రణాళికలు మనం గట్టిగా పట్టుకోవాలి. వాక్యం ద్వారా దేవుని ప్రణాళికలు మనము తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవుని యొక్క ఉద్దేశాలను మనకు తెలియపరిచేవాడుగా ఉన్నాడు. అప్పుడు మనం చేస్తున్నప్పుడు, అప్పుడు కూడా మనం చేస్తున్నవి ఎంత క్వాలిటీగా ఉన్నాయో దేవుడు వాటిని మనకు తెలియపరిచేవాడుగా ఉన్నాడు. ఇది మనం చేయొచ్చా చేయకూడదా అన్నది దేవుడే మనకు తెలియపరిచేవాడుగా ఉన్నాడు అన్నదే ఇది. హల్లెలూయా. మనం గొప్ప వాటిని చేయుటకే సృష్టింపబడ్డాము అన్నది ఎంత నిజమో, మనం చేస్తున్న ప్రయాణంలో అగ్ని చేత పరీక్షింపబడతాయి. హల్లెలూయా. అగ్ని చేత పరీక్షింపబడి వాట్ సార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్, అర్థమవుతుందా? దేవుని వాక్యంలో ఉన్నట్లుగా అది ఏ రకమైనదో, ఎలాంటి క్వాలిటీ కలిగిందో అన్న దానిని దేవుడు చూసి దేవుడు దానిని మనకు తెలియపరిచేవాడుగా ఉన్నాడు అని దేవుడు మనకు మరొక్కసారి వినిపింపచేస్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రతి పనిని, అది ఏ పనో పరీక్షించి దేవుడు అది ఎలాంటి క్వాలిటీ అయిన పనో, ఎట్టి పనో దేవుడు చూచి దాన్ని అగ్ని ద్వారా పరీక్షించేవాడుగా ఉన్నాడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అనుకుందాం, దేవుడు గొప్ప వాటిని చేయడానికే మనం ఉన్నాము. గ్రేటర్ థింగ్స్ని మనం చేయడానికే మన జీవితంలో మనం ఉన్నాము. అందుకే దేవుడు మనల్ని సృష్టించాడు అన్నది దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు అని ఒకసారి మనము ఆలోచిద్దాము. లోకం అనుకుంటున్నట్లుగా ఈ గ్రేటెస్ట్ వేలో మనము ఉండడం అన్న దాని గురించి దేవుడు తెలియపరచట్లేదు. దేవుడు అనుకుంటున్న ఆ గ్రేట్నెస్లో మనం జీవించాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో కాబట్టి అనుకుందాము, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఫేమస్గా ఉన్నారా? అందరూ కూడా వెరీ ఫేమస్ పీపుల్గా, వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్గా ఉన్నారా? అందరూ ప్రపంచ ఆసక్తిని ఆకర్షించేవారుగా ఉండరు. అయితే దేవుడు ఎన్నుకొని ఏర్పరచబడిన ప్రతి బిడ్డ మాత్రము వారి చుట్టూన్న ప్రపంచాన్ని వారు ప్రభావితం చేసేవారుగా జీవించాలి, వారు నిలబడిపోతారు అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. We need to influence the people around us. మన చుట్టూ ఉన్న అనేకమైన వారిని, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనము ప్రభావితం చేసేవాళ్ళుగా, అది దేవుని శక్తితో ప్రభావితం చేసేవాళ్ళుగా, మన జీవితంలో దేవుడు చేసే కార్యాలను బట్టి, మన ద్వారా అనేక మంది జీవితములలో దేవుడు చేసే కార్యాలను బట్టి మనల్ని దేవుడు వాడుకునేవాడుగా,
మనల్ని దేవుడు ఉపయోగించుకునేవాడుగా, మనల్ని పంపించు దేవుడుగా ఉన్నాడు. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం ప్రభావితం చేసేవాళ్ళుగా తప్పక ఉంటాము అన్నదే దేవాతి దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని ఉద్దేశాలు గట్టిగా పట్టుకునే వాళ్ళుగా మనం జీవించాలి. దేవుడు మన పక్షాన ఉన్న దేవుడు. మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని విశ్వాసాన్ని విడుదల చేస్తూ మనము ముందుకే నడవాలి అని దేవత దేవుడు కోరుకుంటున్నాడు. మన జీవితంలో దేవుడు కలిగి ఉన్న ప్రతి ప్రణాళిక అది నిజమే. దేవుని వాగ్దానం ద్వారా తెలియపరుస్తున్న ప్రతి ప్రణాళిక అది సత్యమే. ఇది నాకు కావాలి. దేవుని నేను లిమిట్ చేయను, దేవుని నేను పరిమితులు వేయను, దేవునికి పరిమితులు వేయను. దేవుడు ఇదిగో నీవు ఈ విధంగానే ఉండు. నీవు ఒకవేళ సరిహద్దులు లేని దేవుడేమో, కానీ ఈ విషయంలో మాత్రం నేను హద్దులు వేయాలనుకుంటున్నా ప్రభువా అని ఒక్కప్పుడు నేను ఉన్నానేమో, ఇప్పుడు నేను అలా ఉండను ప్రభువా. నేను మారుతాను, నేను మార్చుకుంటాను, నా మనసు మార్చుకుంటాను, నా మనస్సును నూతన పరుచుకొని నేను జీవిస్తాను. ఇర్మియా 29:11 ప్రకారము నీవు నా కొరకు ఉద్దేశించిన సంగతులనే నేను గట్టిగా పట్టుకొని నిరీక్షణ కలిగిన వాడినై, నిరీక్షణ కలిగిన దానినై నేను జీవిస్తాను. నీ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. దేవాతి దేవా, నీ నామమునికే మహిమ కలుగునుగాక అని ముందుకెళ్దాం. అంత మాత్రమే కాకుండా దేవుడు మనకి ఇచ్చే భవిష్యత్తు అది ఎవ్వరు కూడా ఇవ్వలేనిది. మన ఎడ్యుకేషన్ ఇవ్వలేదు, మన పేరెంట్స్ ఇవ్వలేరు, మన అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఇవ్వలేదు, అబ్రాడ్ జాబ్ ఇవ్వలేదు, మన మ్యారేజ్ ఇవ్వలేదు, ఇక మన సొంత ప్రయత్నాలు ఏవి ఇవ్వలేదు. దేవుడు మాత్రమే బంగారు భవిష్యత్తుని ఇవ్వగలడు. హల్లెలూయా. దేవుడు మాత్రమే బ్రైట్ ఫ్యూచర్ని ఇవ్వగలడు. దేవుడు మాత్రమే ఎక్స్పెక్టెడ్ ఎండ్ని ఇవ్వగలడు అని దేవత దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన జీవితంలో నిజముగా దేవుడు పని చేయాలని ఈరోజు కోరుకుందాం. దేవుడు ఇక మీద నా జీవితంలో పరిమితముగా ఉండకూడదని కోరుకుందాం. దేవుడు సంతాపపడేలాగా నేను ఇక మీదట చేయను అని దేవత దేవుని మనం కోరుకుందాం. దేవా, నా జీవితంలో నీవే నిలబడు, ప్రతి కార్యంలో నీవే నిలబడు, ప్రతి ప్రయత్నంలో నీవే నిలబడు, ప్రతి మార్గంలో నీవే నిలబడు, నన్ను ఆశీర్వదించి నన్ను ఫలింపచేయు దేవాతి దేవా, నన్ను ముందుకే నడిపించు అని మన విశ్వాసాన్ని మనం విడుదల చేద్దాము. నేను చేయు కార్యమో అది అంగీకారముగా ఉండేలాగా అవ్వాలి ప్రభువా. నా కార్యము, నేను చేసే కార్యం నీ అందలి విశ్వాసము చేత నేను చేయు కార్యము అది ఫలభరితముగా అవ్వాలి, అది యోగ్యముగా అవ్వాలి, అది నీ అగ్ని చేత కూడా పరీక్షింపబడి అది క్వాలిటీ వర్క్గా నిలబడిపోవాలి దేవాతి దేవా. అది ఫేడ్ అవుట్ అయిపోకూడదు, అది గాలిలో కొట్టుకొని పోవు పొట్టులాగా ఉండకూడదు. నా పని నిలబడాలి, నేను నీ నామమున చేయు పని నిలబడాలి, నా కార్యం నిలబడాలి. అనగా నీవు నా జీవితంలో విడుదల చేసిన ఆ కార్యము నేను అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తూ ఉండగా అది నిలబడాలి, అది నీ దృష్టిలో అంగీకారముగా ఉండాలి. నేను నీకు ప్రియమైన బిడ్డగా జీవించాలి, నీకు ప్రీతి పాత్రునిగా నేను జీవించాలి ప్రభువా, నీకు ఇష్టడుగా నేను జీవిస్తాను. ఈ రోజు నుండి లిమిట్లెస్ గాడు అయిన నిన్ను లిమిట్లెస్గానే నా జీవితంలో ఉండేలాగా చేస్తాను, లిమిట్లెస్గానే నా జీవితంలో నీవు పని చేయులాగా చేస్తాను. నేను ఆశీర్వదింపబడి నేను నా చుట్టూ ప్రపంచం ప్రభావితం చెందులాగున చేస్తాను. నా జీవితంలో నీ విడుదల చేసిన శక్తి నా ద్వారా నా చుట్టూన్న ప్రపంచానికి అంతా అది చేరులాగున చేస్తాను దేవా అని మన విశ్వాసాన్ని విడుదల చేద్దాం. మనం నిరీక్షణ కలిగి మనము తీర్మానం తీసుకొని మన మనస్సును నూతనపరుచుకొని మనకు ముందుకు వెళ్ళాలి అని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే we need to change the way we think. Hallelujah. The word of God will make us to change the way we think. మన ఆలోచన విధానాన్ని పరిపూర్ణంగా మార్చేదే దేవుని వాక్యం. కాబట్టి వాక్యం ద్వారా ఏ ఆలోచన విధానము మారాలో దాన్ని మనం మార్చుకోవాలి, ఏ విధముగా మారాలో మనం మార్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మన చుట్టూ ఉన్నవన్నీ మారాలి అంటే మొదట మన లోపల ఉన్నది మారాలి, మన ఆంతర్యంలో ఉన్నది మారాలి. మన లోపల ఉన్నది మారగలిగితే మన చుట్టూ కూడా మారుతుందని దేవత దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇది వాక్యం ద్వారా సాధ్యం. వాక్యాన్ని మన లోపల వేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక పిక్చర్ని మనకు చూపించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. వాక్యాన్ని మనం వేసుకోవాలి, వాక్యం మన లోపల విత్తుకోవాలి. వాక్యం మన లోపలికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే, it is the Holy Spirit God who will paint a picture of heaven which will definitely surely come to pass in our lives.
we need to ask Holy Spirit God to paint a picture in our lives. పరిశుద్ధాత్మ దేవా, నీ చిత్రాన్ని, పరలోక చిత్రాన్ని నాలో వేయి. దాని ద్వారా నేను రూపాంతరం చెందాలి. నా యొక్క ఆలోచన విధానం మారాలి ప్రభువా అని మనం తీర్మానం చేసుకోవాలి. దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి బిలీవ్ చేద్దాం. I am called for the greatness of the works of the Lord. Hallelujah. I am called for the greater works of the Lord. నా ప్రభువు కొరకు, గొప్పతనము కొరకు నేను పిలువబడ్డాను. నా ప్రభువును గొప్ప చేయడం కొరకు నేను పిలువబడ్డాను. గొప్ప కార్యాలు చేయుటకే నేను పిలువబడ్డాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీ చిత్తం నాలో జరుగునుగాక. నీ ప్రణాళిక నాలో నెరవేర్చబడునుగాక. దేవాతి దేవా అని దేవుని మహిమ పడుదాం, కొనియాడుదాం, కీర్తిద్దాం. మన గొప్ప దేవుడు ఆకాశమే సింహాసనముగా, భూమి పాదపీఠముగా చేసుకున్న మన దేవుడు ఫైనలీ మన పక్షమున ఉన్న దేవుడు. హల్లెలూయా. మన పక్షమున ఉన్న దేవుడు, మనకు వ్యతిరేకముగా ఏది నిలబడలేకుండా చేసే దేవుడే మన దేవుడు. ఏది వచ్చినా దాన్ని తరిమి కొట్టే దేవుడే మన దేవాతి దేవుడు. అలాగే మన ద్వారా కూడా దాన్ని తరిమి కొట్టులాగా చేయగలిగిన దేవాతి దేవుడే మన దేవుడు. మన పక్షమున ఏది నిలువ జాలదు అని వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు. సో ఆయన మాటని గట్టిగా పట్టుకొని మనం జీవిద్దాం. ఆయన ఏం కోరుకుంటున్నాడు మన జీవితంలో అది మనము అనుమతిద్దాం. పరిమితులు లేకుండా, హద్దులు లేకుండా, ఆంక్షలు లేకుండా మన దేవుణ్ణి మనం ఆహ్వానిద్దాం మన జీవితంలోనికి. మన జీవితంలోని ప్రతి అణువణువునకి దేవాతి దేవుని ఆహ్వానిద్దాం. మీ చిత్తమే జరుగునుగాక ప్రభువా, మీకు ఇష్టమైనదే నా జీవితంలో జరుగునుగాక. హల్లెలూయా. లెట్ ఎవ్రీబడి స్టాండ్ అప్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుభదినాన్ని బట్టి వందనాలు, నూతనమైన దినాన్ని బట్టి వందనాలు. దేవాతి దేవా మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాము నాయన. మరొక్కసారి మీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. భూమి ఆకాశములను సృష్టించిన దేవాతి దేవుడు, ఇదిగో నాయన, ఇదిగో తండ్రి ఆకాశంలో నీ సింహాసనముగా, భూమిని పాదపీఠముగా చేసుకున్న దేవాతి దేవ, గొప్ప దేవ, భీకరుడు అయిన దేవాతి దేవ, మాలో మీరు నివాసం చేస్తూ ఉన్నారు, నివాసం చేయుటకు ఇష్టపడ్డారు. అలాగే మా గురించి మీరు ఆలోచించి మమ్మల్ని గూర్చి ఉద్దేశించి ఆ ఉద్దేశములు మాకన్నా ముందుగా మీరు మాకు తెలియపరిచిన దేవాతి దేవుడు. మా జీవితం ఎప్పుడు ఫలభరితముగా ఉండాలని, మీ ప్రణాళికలలో మేము నడవాలని, మీరు అనుకున్న మార్గములలో నడిచి మీరు అనుకున్న చోట్లకు మేము వెళ్ళి మేము ఫలించి అభివృద్ధి చెంది మా ద్వారా అనేకులు ఆశీర్వదింపబడాలి, నింపబడాలని కోరుకుంటున్న దేవాతి దేవుడవే నాయనా. నీవు మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ లిమిట్లెస్ గాడ్ అయిన నిన్ను ఇక మీదట లిమిట్ లేకుండా మా జీవితంలో పనిచేయు దేవా అని మేము వేడుకుంటూ విశ్వాసాన్ని విడుదల చేస్తున్నాం. మీ నామాన్ని మహిమ చెల్లిస్తూ మీ నాయన ఇదిగో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మేము ఇక మీదట ఎప్పుడు కూడా మీరు సంతాపపడులాగున చేయక, పరిమితులు, హద్దులు, ఆంక్షలు వేయక నాయన, ఇదిగో తండ్రి నాయన మా ప్రతి విషయంలోనూ మిమ్మల్ని అనుమతిస్తూ నాయన, ఇదిగో తండ్రి నాయన సరిహద్దులు లేని నీవు నీ కార్యమును మాలో జరిపించులాగున విశ్వాసమును విడుదల చేస్తున్నావు దేవా. మీ నామమునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లునుగాక. చేరి ఉన్న ప్రతి బిడ్డను యేసునామములో బ్లెస్ చేస్తూ ప్రతి ఒక్కరు నింపబడి ఫలించి అభివృద్ధి చెందుదురుగాక. ప్రతి ఒక్కరూ మీ స్వరము ద్వారా తాకబడి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకపు శక్తితో నింపబడి నాయన ఇదిగో తండ్రి దీప్యమానముగా మీ కొరకు వెలుగొందెదురుగాక దేవా. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న నాయన ఇదిగో తండ్రి నాయన లోతులలో, లోట్లలో మీరు నింపబడెదురుగాక. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ నాయన ఇదిగో తండ్రి తొలగిపోయి నాయన తీర్చబడునుగాక. హల్లెలూయా. తండ్రి నాయన ప్రతి ఒక్కరు మీ వాక్కును నాయన హృదయంలో నాటుకొని పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించెదరుగాక దేవాని. మీ నామాన్ని మహింపరుస్తూ ఘనపరుస్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.